ప్రముఖ గాయని మంగ్లీ కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటన శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా నందిగామ కనహా శాంతివనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరయ్యారు. అనంతరం అర్ధరాత్రి తర్వాత మేఘరాజ్ మనోహర్తో కలిసి ఆమె కారులో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు. తొండుపల్లి వంతెన వద్దకు రాగానే కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వ్యాన్ వెనుక నుంచి వేగంగా వచ్చి వీరి కారును ఢీకొట్టడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీఎస్పీకి రాజీనామా చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరనున్నారు. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయనకు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ ఆదివారం హైదరాబాద్లోని వందలాది మంది అభిమానులు శ్రేయభిలాషులతో నా రాజకీయ భవిష్యత్తుపై మేధోమథనం చేశాను. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నన్ను అనుసరిస్తానని హామీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసం ఇవాళ కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నాను. బహుజనులు ప్రతి చోట మహనీయుని సిద్ధాంతాన్ని తమ హృదయాలలో పదిలంగా దాచుకుంటారు. తమ కలలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతామని పోస్ట్ చేశారు. విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థులపై దుండగులు దాడికి చేశారు. వసతి గృహంలో నమాజు చేస్తున్నారన్న కారణంతో లోపలికి ప్రవేశించిన దుండగులు విద్యార్థులపై హింసకు తెగబడ్డారు. వారి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 5 విదేశీ విద్యార్థులు గాయపడ్డారు. అహ్మదాబాద్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు. 20 నుంచి 25 మంది దుండగులు విశ్వవిద్యాలయంలోని ప్రవేశించినట్లు స్థానికులు తెలిపారు. హాస్టల్లో విద్యార్థులు నమాజును చేయకూడదని, మసీదులో చేసుకోవాలని సూచించారు. ఈ విషయమై విద్యార్థులు, దుండగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో దుండగులు విద్యార్థులపై దాడులకు దిగారు. వీరిపై దుండగులు రాళ్లు విసరగా గాయపడిన విద్యార్థుల్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఆఫ్రికా దేశాలకు చెందిన వారున్నారు. హాస్టల్ సిబ్బంది తెలిపారు.